నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే అవి ఒక రకంగా అతను నిజం చెప్పిండు అనుకోవాలన్నా, లేదంటే ఆయన వల్ల పరిపాలన చేతనైతే లేదు, ఇంకా ఇదే ఇంతకు మించి నా వల్ల కాదు అనే ఒక నిస్సహాయత, అటువంటి పరిస్థితిని ఏమైనా బయటపెట్టిందా ఈ ఆర్టీసీ సమ్మె కార్మికుల విషయంలో? కార్మికులు సమ్మె చేస్తాం, సమరం చేస్తాం ప్రభుత్వంతో అంటే ఎవరితోటి సమరం చేస్తారు, ఎవరితోటి ఈ గొడవకు దిగుతారు? నా దగ్గర ఉన్నాయి 18,500 కోట్లు ఒక నెలకు రాష్ట్ర ఆదాయము, అంతకు మించి ఏం లేవు, మరి ఇలా ఏ పథకం ఆపేద్దాము, మీరే చెప్పుర్రి, మీరే రారి, ఒక 10 లక్షలతోటి సభ కూడా పెడతా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే ఇక అంతకంటే వేరేముంటుంది? అటువంటి పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి గారు మీరు రాజీనామా చేయాలని సహజంగానే ప్రతిపక్షాలు అంటాయి. ఇది ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధం మీరు ఇచ్చినట్టే. మీరు ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న బలహీనతను బయట పెట్టేసిరో, సో మీ దగ్గర ఇంకేం లేదు, హోప్లెస్ అన్నట్టు. లీడర్ అంటేవాడు ఎప్పుడంటే ఒక హోప్ ఇవ్వాల. జీరోలు ఉన్నప్పుడు కూడా మన స్టేట్కి ఎట్లా అంటే ఒక హోప్ ఇవ్వాల. ఆ హోప్ మీరే కోల్పోయి అసలు ఏం చేయలేని సిచ్యువేషన్ ఉన్నది. ఢిల్లీకి వెళ్తే కూడా నాకు ఒక చెప్పుల దొంగ వచ్చినట్టు చెబుతుర్రు నన్ను. అంటే ఇక మీ స్థాయిని తగ్గిస్తుర్రా, ముఖ్యమంత్రి హోదా స్థాయిని తగ్గిస్తుర్రో ఏం అర్థమవుతలేదు. మీ పరిస్థితి చూస్తే మాత్రం ఒక దయనీయమైన స్థితిలో మీరున్నట్టు అర్థమవుతుంది తెలంగాణ ప్రజానీకం అందరికి కూడా. ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు మీరు స్టార్ట్ చేసిన పథకం, మీరు తెలంగాణలో అధికారంలోకి రావడానికి అప్పుడు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు పక్కన పెట్టేసి ఇంకా ఒక 600 హామీలు ఇచ్చిరని ఉన్నది కదా. 600 హామీలు కాదు, 6 గ్యారెంటీలే చక్కగా అమలు చేయలేకపోతుర్రు. అలాంటప్పుడు మీరు ఇన్ని హామీలు ఎట్లా ఇచ్చారు అనే క్వశ్చన్ ప్రతిపక్షాల నుండి, ప్రజల నుంచి కూడా ఇది వస్తుంది. మరి ఓకే, ఒక రకంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అనవసరమైనటువంటి పథకాలను మీరు ఆపేస్తలేరు, ఇంకా కొనసాగింపుగానే చేస్తున్నారు వీటిలను. ఎగ్జాంపుల్కు ఆర్టీసీ ఫ్రీ బస్ స్కీమ్, ఇది ఎంత దరిద్రమైన స్కీమ్ అంటే అసలు అలా బస్సులో పోతున్న ఆడవాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆడవాళ్ళే ఈ స్కీమ్ తీసేయరు బాబు అని చెప్పేసి అంటే కూడా మీరు తీసేస్తలేరు. అరే 30 రూపాయల టికెట్ 10 రూపాయలు పెట్టుర్రి, 10 రూపాయల టికెట్ 5 రూపాయలు పెట్టుర్రి. అట్లా కాకుండా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళ సమ్మె, ఇక ఇంకొకటి ఏంటంటే ఆర్టీసీ వాళ్ళ సమ్మె ఏ ప్రభుత్వం ఉన్నారా అని వీళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరంన్నరకు ఒకసారి సమ్మె అని లేస్తారు. అసలు నాకు తెలిసి ఈ ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తేనే అయిపోతుంది, దరిద్రం పోతుంది కలసిగా. ప్రభుత్వాలకు కూడా ప్రజలకు ఏదో రకంగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఉచిత పథకాలు ఎందుకు ఇంత దుర్భరమైనవంటే జనం కూడా అర్థం చేసుకుంటలేరు. కేసీఆర్ గారు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చి ఎన్ని పథకాలు పెట్టిరు. ఓకే, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు, దాదాపు 6 నెలలు తక్కువ అనుకో, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి మీరు కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు చెప్పింది రాష్ట్రం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తుంది, ఇన్ని లక్షల కోట్లు అప్పు అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. మరి కేసీఆర్ గారికి అప్పు ఇచ్చిన వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పు ఎందుకు ఇస్తలేరు? ఆర్బీఐ ఎందుకు ఇస్తలేదు? వరల్డ్ బ్యాంక్ ఎందుకు ఇస్తలేదు? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేదు? తప్పు మీద వాళ్ళదా? ఇప్పుడు మీరు రాష్ట్ర పెద్ద, ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి, మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరే మీకు అప్పు ఉడతలేదంటే ఇది ఎట్లుందంటే నవ్వుతుంది. ఈ నిజం. మన దగ్గర ఊర్లలో విత్తం కొంతమంది అందరి దగ్గర అప్పులు చేస్తారు, లక్షలు కోట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్నీ వేసేసి వాళ్ళు ఒక స్థిరమైన వాళ్ళ గ్రోత్ ఏర్పరచుకున్న తర్వాత మెల్లగా ఒక
గ్రాడ్యువల్గా వాళ్ళు ఒక పద్ధతిని ముందుకు తీసుకొస్తారు. మేము లాస్ అయినాం, మాకు మొత్తం అప్పులు అయిపోయినాయి, మేము దివాలా తీసినాం, ఓకే మాకు ఎవరు అప్పు ఇస్తలేరు అంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎంత కావాలో అంతా పక్కకెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? అందరూ అని కాదు, ఇందులో కూడా అందరినీ జనరలైజ్ చేయొద్దు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, అప్పులు తిరిగి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని పక్కకెట్టి మిగిలిన వాళ్ళని, అలాంటి వాళ్ళు చెప్తే నెక్స్ట్ వాళ్ళకి అప్పు ఎవరైనా ఇస్తారా? అట్లా అప్పులు చేసి అప్పులు ఎగ్గొట్టి దివాళా తీసినామని చెప్పేటోళ్ళకు నెక్స్ట్ ఎవరైనా అప్పిస్తారా? ఇయ్యరు. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర బాధ్యత మీది. ఇప్పుడే మీరు అప్పు ఇస్తలేరు, రాష్ట్రం ఇట్లా అయిందంటే రేపు పొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పాటైతే అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కాదా? అంటే తెలంగాణ ప్రజలు ఎవరు ట్యాక్సులు కడతలేరు. ఆ ట్యాక్సులు కట్టకుండా 18,500 కోట్లు నెల నెల ఎట్లా వస్తుంది రాష్ట్ర ఖజానాకు? మీరు చెప్పేది ఒక రకంగా, నిజానికి నిజం చెప్పడం కూడా ఒక ధైర్యం కావాలా. ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని లోపల 2-3 రకాలుగా ఆలోచన చేసుకోవచ్చు. చాలా పలు రకాలుగా దాన్ని ఎవరికి ఇష్టం వచ్చిన యాంగిల్లో వాళ్ళు విశ్లేషణ చేసుకుంటారు. కానీ ఆయన మన గవర్నమెంట్కి, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు ఒక నెలకు 18,500 కోట్లు అన్ని దారుల గుండా ఆదాయం ఇంతే వస్తుంది అంటే దాదాపుగా ఒక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ ఎంత అంటే 2,22,000 20,000 కోట్లు అట్లా అంచనా. అటువంటి వీళ్ళు 2,90,000 80,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. మరి వీళ్ళకు ఇన్ని సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నారు కదా, వీళ్ళందరికీ నిజంగానే రాజకీయం తెలియదా? బడ్జెట్ తెలియదా? అప్పులు తెలియదా? ఆదాయం తెలియదా? సహజ వనరులు తెలియదా? ఇవన్నిటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదా అంటే వాళ్ళకి తెలుసు. తెలియకుండా వట్టి రాజకీయాలకి ఎందుకు వస్తారు? ఒకవేళ తెలియక వచ్చిరంటే ఇక వాళ్ళ ఏమనుకోవాలో, మరి వాళ్ళకు ఓట్లు వేసిన ప్రజల్ని కూడా ఏమనుకోవాలో ఇక అది మన ప్రజలకి వదిలేయాల. మరి అటువంటిది ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు దొంగ వచ్చినట్టు చూస్తారు, నాకు ఎవరు కూడా అప్పు ఉడతలేదు, రాష్ట్రానికి అప్పు ఇస్తలేరు అని చెప్పిన సందర్భం ఏదైతే ఉందో, ఒక రకంగా ఇట్లా నిజం చెప్పడానికి కూడా ధైర్యం కావాలనుకోవాలి. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క బలహీనతను బయట పెట్టుకోడు. ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఆయన 100 తప్పులు చేసినా సరే నేను 100 రైట్లు చేసినని చెప్తాడు తప్ప తప్పు చేసినని చెప్పాడు. ఈ యాంగిల్ నుంచి చూస్తే ఒక రకంగా ముఖ్యమంత్రి గారు ధైర్యం చేసి నిజం చెప్పిన అనుకోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యూ అనుకోవచ్చు. ఓకే, ఇంకోటి ప్రతిపక్ష పార్టీల వ్యూ అంటే ప్రజల వ్యూ ఎట్లుంటుంది? తెలంగాణలో అసలు నీకు అప్లై ఉంటున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి సీట్లో ఉండు ఎందుకు? రాజీనామా చేసి దీపో ముఖ్యమంత్రి గారు, మీ వల్ల పాలన అయితలేదు కదా, ఇంకా మీ వల్ల కాదు, మీరు దీపోండి, మేము వచ్చి చేస్తామని ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలు ఏవైనా కానీ సహజంగానే ఇటువంటి ప్రశ్నలు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. ఈ విషయం కేవలం పార్టీల నుంచి కాదు, గ్రాస్ రూట్ లెవెల్ ఉన్న ప్రజల దాకా ఇదే పాయింట్ పోతుంది. అసలు రాజకీయాల పట్ల అవగాహన లేని వాళ్ళకు కూడా ఫస్ట్ వచ్చే ప్రశ్న ఇదే. అయితే ఈయన వల్ల ఏమైతలేదుగా, మరి ఈయన వల్ల ఏం కానప్పుడు మరి ఆ సీట్లో కూర్చుంటాడు ఎందుకు, దిగిపోతే అయిపోదా అనే ఇది కూడా ఉంటుంది. ఇంకోటి, ఈ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలల్లో ఇప్పటిదాకా మీరు ఇచ్చింది ఒక ఆర్టీసీ బస్ స్కీమ్ ఒకటి, ఓకే, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఒకటి, ఓకే, ఇంకేమున్నాయి, రైతు రుణమాఫీ దాదాపు 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిరు. అంటే అందులో కూడా ఇంకా రైతులు ఉండిపోవచ్చు, అందరికీ కాలేకపోవచ్చు. కానీ రాజకీయ నాయకులు మనకు ఎలక్షన్లలో చెప్పేది ఒక రకంగా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఇన్సూరెన్స్ కట్టినా, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఈ రకరకాల ఇన్సూరెన్స్లు కడితే మనం ఒక ఏజెంట్ కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఈ పాలసీ ఇట్లా ఉంది మీకు, ఓకే, ఇట్లా కట్టుకుంటే మీకు ఇన్ని డబ్బులు వస్తాయి, ఇన్ని సంవత్సరాలు కట్టుకోవాలని చెప్తారు. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పరు. సేమ్ పాలసీ రాజకీయ నాయకులు కూడా ఇదే చెప్తారు.
ఇప్పుడు ఏదో మొన్న రాజీవ్ యువ వికాసం అని యూత్కు 3-4 లక్షలు ఎంతో రుణాలు ఇస్తామని చెప్పేసి కొన్ని వందల వేల అప్లికేషన్లు తీసుకున్నారు యూత్ నుంచి. ఓకే, ఇప్పుడు దానికి ఏం పెట్టారు, సిబిల్ స్కోరు వ్యాలిడిటీగా ఉంటేనే, ఎలిజిబుల్గా ఉంటేనే, ఎటువంటి ఇంతకుముందు తీసుకున్నటువంటి లోన్లు కానీ రుణాలు కానీ అవి రెగ్యులర్గా కడితేనే, అది కట్టిన వాళ్ళకే సిబిల్ కరెక్ట్ ఉంటుంది, కట్టిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఉండదు. సో అట్లా అందులో కూడా మన దగ్గర మోస్ట్ పీపుల్ ఎట్లా అంటే లోన్ తీసుకుంటారు, ఇస్తే దాన్ని తిరిగి రీపేమెంట్ చేయరు. మ్యాక్సిమం కడితే ఒక 5-10 నెలలు కట్టి వదిలేస్తారు. దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అవన్నీ ఆలోచించరు. ఓకే, ఏదన్నా కానీ నెక్స్ట్ గవర్నమెంట్ రాదా, మాఫీ అయ్యారా అనే ఈ కోణంలోనే చూస్తారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఉండొచ్చు, ఈ యువ వికాసంకు అప్లై చేసుకున్న దాంట్లో. సహజంగానే వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఎంతో ఫీజు కట్టి అప్లై చేసుకుంటారు. అట్లా కొన్ని లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటే ఇన్స్టాంట్గా గవర్నమెంట్కు డబ్బులు వచ్చి పడతాయి అప్లికేషన్ల రూపంలో. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే అవే డబ్బుల్ని తిరిగి 1,00,000 మంది కట్టిరు అనుకో, అందులో ఒక 1000 మందికి ఈ లోన్లు ఇచ్చేస్తారు. ఆ డబ్బుల్ని గవర్నమెంట్ చేసే పాలసీ ఉంటాయి. అందుకు అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పలేరు కదా, మనం వినాం కదా. ఇప్పుడు తీసుకొచ్చారు టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఉచిత బస్సు స్కీమ్ కంటే దరిద్రపు స్కీమ్ ఇంకొకటి లేదు. అది ఎంత గొడవలు అవుతున్నాయి. ఈవెన్ కండక్టర్స్, నేను ఈ మాట చెప్తున్నందుకు సారీ కానీ, కండక్టర్స్ కూడా వాళ్ళ జేబుల నుంచి ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు ఆడవాళ్ళు అలా పోతే మినిమం రెస్పెక్ట్ కూడా ఇస్తలేరు. ఇట్లా ఎన్నిసార్లు తిరుగుతామమ్మా నువ్వు బస్సులో, ఎప్పుడు పండుగలకు పోతారా, ఎప్పుడు ఊళ్ళకు ఉండదు. ఇట్లా ఆడేదో వాళ్ళ ఇంట్లోకించి డీజిల్ తెచ్చి బస్సులో పోసి వాళ్ళ జేబులో పైసలు ఇస్తున్నట్టు. నీకు గవర్నమెంట్ సాలరీ ఇస్తుంది కదా, ఈ ఉచిత బస్ స్కీమ్ పెట్టి గవర్నమెంట్ ఆ డబ్బులు ఎన్నైతే మీరు టికెట్లు కొట్టారో ఆ డబ్బులు ఆర్టీసీకి బదలాయింపు చేస్తుంది కదా, మరి మీకెందుకు నొప్పి? మరి ఇదే ధోరణి మీరు టికెట్ ఉన్నప్పుడు చేసి అట్లా వేయలేరు కదా. టికెట్ ఉన్నప్పుడు 20 సార్లు కూడా ఆపారు, ఒక స్టాప్కి ఇంకో స్టాప్ మధ్య ఎంతమంది చేతి పెడితే అన్ని సార్లు బస్సులు ఆగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆపుతలేరు, బస్సు నిండిపోతుంది. రెస్పెక్ట్ లేదు ఉమెన్స్కి. ఉమెన్సే అద్దంటారు ఈ ఫ్రీ బస్ స్కీమ్ను. అయినా గవర్నమెంట్ ఒక ఇజ్జత్ పోతుందేమో అని చెప్పేసి, ఒక గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తాయని ఇది బంద్ అయ్యలేక కక్కలేక మింగలేక ఎడుతున్నారు అన్నట్టు వీళ్ళు. ఈ పరిస్థితి మొత్తం చూస్తుంటే ఇప్పుడు బీసీ కులగణన ఒకటి, కేంద్ర ప్రభుత్వము క్యాస్ట్ సెన్సస్ తోటే కులగణన కూడా చేస్తామని చెప్పిన సందర్భంలో కూడా డీలిమిటేషన్ కూడా ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది. వాళ్ళ పదవి కాలం మూసి దాదాపు 1 year వస్తుంది, ఇంకో 1-2 months కావచ్చు. ఓకే, అసలు 1 year లోపల కూడా ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేరు. వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకు ముంగటికి రాకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళ మీద పెరిగిన వ్యతిరేకత, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనది ఒకటి. ఓకే, ఇంకొకటి వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంతాల్లో గ్రాస్ రూట్లో వేస్తున్న అడ్డమైన పనులు, ఇవన్నీ ప్రభుత్వానికి ఇంత తక్కువ పీరియడ్ లోపల కావాల్సిన దానికంటే ఎక్కువ వ్యతిరేకతను తీసుకొచ్చి పెట్టేసినాయి ఆల్రెడీ. ఈ 2 కారణాల వల్ల వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్కు రెడీ అవుతలేరు. దానికి రకరకాల కారణాలు ఇప్పుడు ముంగడికి తీసుకొస్తారు. ఒకటి బీసీ కులగణన, ఇది కాదు బీసీలకు ఎట్లా కోటా ఇస్తాము, ఎన్ని రిజర్వేషన్లు ఇస్తాము, ఇది ఒకటి వస్తుంది. సహజంగా బీసీలే అంటారు మా కోటా ఏంది తెలియకుండా నువ్వు ఎట్లా ఎన్నికలు పెడతామని, ఇది ఒక ఆయుధం వీళ్ళకి ఇచ్చేసారు. ఓకే, ఇంకోటి వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, వీళ్ళ ప్రభుత్వం మొత్తం అటర్ పాప్ అయిపోయింది. వచ్చిన 16-17 నెలల పీరియడ్ లోపల వీళ్ళ హామీలు అమలు చేయక ఒక డెవలప్మెంట్ లేదు, సక్రమంగా ప్రభుత్వ పాలన లేదు, ఏదీ లేదు. సో ఇటువంటి పరిస్థితి లోపల వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఆలోచన ఉంటుందా? అసలే ఉండదు. ఒకవేళ ఈ సాహసం కూడా చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ముంగడికి వస్తే
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక రెఫరెండం లాంటిది. వాళ్ళ యొక్క ప్రోగ్రెస్, ఈ 16 నెలల ప్రోగ్రెస్ కార్డు ప్రజలు ఇచ్చే తీర్పుకు దాని మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు ఎంత మేరకు సఫలీకృతమయ్యారు, వీళ్ళు ఎంత మేరకు ప్రజా ఆదరణ చూరగొన్నారు, వీళ్ళు ఎంత మేరకు ఫెయిల్ అయిపోయారు ఇప్పటిదాకా అనేది. అటువంటిది వీళ్ళు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో పెట్టారు. అదొక కారణం. మరి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుంటే గ్రామీణ ప్రాంతాల లోపల డెవలప్మెంట్ ఎట్లా? మొత్తం ఎక్కడిదాకా అయిపోయింది. ఉన్న స్కీములు సరిగా నడతలేవు. గత ప్రభుత్వంలో నడిచిన స్కీములు కూడా కేసీఆర్ కిట్ అయిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, రైతు భరోసా అయిపోయింది, ఇట్లా అనేక రకాల పథకాలన్నీ అయిపోయినాయి. వీళ్ళు ఉన్న పథకాలను, ఇంప్లిమెంట్ చేసిన పథకాలను కూడా చెప్పుకోలేకపోయారు, దాన్ని గ్రాస్ రూట్ దాకా తీసుకుపోలేకపోయారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం కిందకే వస్తుంది. వాళ్ళ కార్యకర్తలు ముఖ్యంగా ఒక 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేరు. దాదాపు ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెన్స్ అయిపోయారు. మెజారిటీ పీపుల్, అందరినీ అంటలేదు, మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సైలెన్స్ ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఓకే, అప్పుడు ఎప్పుడైతే లేని వాళ్ళందరూ ఇప్పుడు యాక్టివ్గా అయిపోయారు. కానీ వాళ్ళకు కూడా ఎలాంటి పథకాలు వస్తలేవు. అంటే వాళ్ళకి ఇన్ ద సెన్స్ ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకు కూడా ఇలాంటి లబ్ధి ఏదో రకంగా, ఒక ఉపాధి రకంగా కానీ ఇంకొక రకంగా పథకాలు, కాంట్రాక్ట్ ఏమీ కూడా లేవు. ఈవెన్ ఈ పదవుల లోపల కూడా లేదు. అందుకు కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్న కార్యకర్తలు, సెకండ్ గ్రేడ్ లీడర్లు వాళ్ళు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. అంతేందుకు ఇప్పటికీ క్యాబినెట్లో ఇంకా 6 మినిస్టర్ బెర్తులు, 6 పోర్ట్ఫోలియోలు ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు. ఇంకా ఇవ్వలేరు. ఇంకెప్పుడు ఇస్తారు? ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు దగ్గరగా వస్తాయి, ఇంకో 6 నెలలు అయితే. ఓకే, ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిపోయింది, కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోసిండు, ఆ బాధ్యతలు తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలవడం లోపల కూడా 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, స్థానిక నాయకుల మీద ఉన్న ఒక వ్యతిరేకత ఒక కారణం అయితే, రెండవ కారణం బీజేపీ యొక్క స్వయంకృతాపరాధం. ఒక శూన్యంలో, అంటే అక్కడ ఏం హోప్ లేని సమయంలో బీజేపీకి ఒక హోప్నిచ్చిన లీడర్ బండి సంజయ్. ఆయనను ఎన్ని రకాలుగా విమర్శించుకున్నా, పార్టీలకు అతీతంగా, అసలు పార్టీలకు అనుగుణంగా కూడా ఆయనను ఎన్ని రకాలుగా విమర్శించుకున్నా, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యే సీట్లు వచ్చినా కానీ అది బండి సంజయ్ కుమార్ యొక్క పాత్ర అందులో స్పష్టం. అటువంటి బీజేపీ పార్టీ కూడా ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందు, కొన్ని నెలల ముందు అధ్యక్షునిగా ఆయన దించేయడం, తదనంతరం జరిగిన పరిణామాలు, ఇవన్నీ కలగలిపి బీఆర్ఎస్ యొక్క వ్యతిరేకత, బీజేపీ యొక్క స్వయంకృతాపరాధం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిపోయి అనుకోకుండా ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి వచ్చిన తర్వాత ఇవన్నీ నెరవేర్చుకోలేకపోతున్నారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేని సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు ఇంకా 3.5 ఏళ్ళు అధికారంలో ఉన్న ఒకవేళ ఇదే కంటిన్యూటీ అవుతుంది. రోజు ఒక టాపిక్ మీద డిబేట్ అయిపోతారు. ఇలా ఉంది. నిజానికి అసలు రేవంత్ రెడ్డి గారు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే హైడ్రా మంచిదే, పర్యావరణం రక్షించాలి, చెరువులను కాపాడాలి, జంగళ్ళను కాపాడాలి, ఇది మంచిదే. కాకపోతే ఆయన తీసుకొచ్చిన యాక్ట్ వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, కుదేలైపోయింది. మేజర్గా రాష్ట్రానికి వచ్చే పన్నుల లోపల రియల్ ఎస్టేట్ కూడా ఒక ప్రధాన ఆదాయ వనరు. వీళ్ళు ఎట్లంటే కూర్చున్న వాళ్ళు ఏ చెట్టు మీద అయితే, కొమ్మ మీద అయితే కూర్చున్నారో ఆ కొమ్మను నరికేసారు వాళ్ళు. అందులో ఈ రియల్ ఎస్టేట్ ఒకటి. హైడ్రాతోటి సామాన్య జనం లోపల కూడా అంత ఒక భయం, ఒక రకమైన భయం పెరిగిపోయింది. ఈవెన్ కొనాలనుకున్న వాళ్ళు కూడా అన్నీ వాయిదేసుకున్నారు, కొనలేరు. అట్లా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం, ట్యాక్సెస్, స్టాంప్ డ్యూటీలు, రెవెన్యూ ఈ రకంగా కూడా తగ్గిపోయింది. అది పెద్ద ఎఫెక్ట్ పడ్డది రియల్ ఎస్టేట్ మీద కూడా. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోయే ముంగట
కోకాపేటలో 1 ఎకరం 100 కోట్లకు అమ్మి రియల్ ఎస్టేట్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినామని గత ముఖ్యమంత్రి గారు చెప్తే, ఈ ముఖ్యమంత్రి అంటే ఆయన చేసిన దాంట్లో మంచిగా కూడా ఉంది, అది తప్పు అనుకోవద్దు. హైడ్రా అనేది ఓకే, ఎందుకంటే దగ్గర మనం చూస్తున్నాం కదా, మన చెరువులు కుంటలు ఎట్లా కబ్జా చేసుకుంటూ వస్తారు జనాలు. ఒక 20-30 ఏళ్ళ కింద మనం చూసినటువంటి భూములు కానీ జాగాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, కంప్లీట్ డిఫరెంట్, కబ్జా చేసేస్తున్నారు. సో ఇది ఒక మంచి పరిణామమే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో తప్పు చేసారు. క్షేత్రస్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో రకరకాల సలహాలు సూచనలు తీసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోయారు, అది పెద్ద దెబ్బ పడ్డది. సో అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధాన ఆదాయ వనరు గవర్నమెంట్కి వచ్చే దాన్ని కూడా కొట్టేసారు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంటుందంటే, ఒక ప్రభుత్వం ఏదైనా ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ ప్రభుత్వం అయినా అక్కడ ఒక ముఖ్యమంత్రిని చూస్తారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర పెద్ద కదా, రాష్ట్ర ప్రభుత్వం ఓకే. ఆయన పరపతి మీద కూడా ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి ఎలాంటోడు, ఆయన మెంటాలిటీ ఎలాంటిది, మనకు అన్ని రకాలుగా రాయితీలు ఇస్తాడా, భూములు ఇస్తాడా, మనకు ఆ ఎంకరేజ్మెంట్ ఆ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఉంటుందా, లేకుంటే పెట్టిన తర్వాత మధ్య వీళ్ళు ఒత్తిడి చేస్తారా, రకరకాలుగా కమిషన్లు కానీ ఇంకేదో ఏదో కానీ అట్లా ఇవన్నీ ఆలోచించి కొన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇవన్నీ ఆలోచించి పెట్టరా. సో అదొక కారణం. ఆల్రెడీ 10 సంవత్సరాలు వాళ్ళు డెవలప్ చేసినామని చెప్తుర్రు హైదరాబాద్ని, ఓకే వాస్తవం ఉంది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ అయింది. అంటే ఈ డెవలప్మెంట్ కంటిన్యూటీ ప్రాసెస్ కదా, ఎవరు వచ్చినా వేసుకుంటూ అవ్వాల్సిందే కదా. సో ఇక్కడ ఎఫెక్టివ్ ఎక్కడ పడ్డదంటే లీడర్ మీద, లీడర్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి, ప్రభుత్వం, ఈ రెండింటి మీద ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ మొగ్గు ఇవ్వలేకపోయారు. ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులే మా దగ్గరికి వచ్చి మీరు ఏదో రకంగా ఈ గవర్నమెంట్ తీసేయరు స్వామి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి పోయి లీడర్లు ఇండస్ట్రియలిస్టులు కార్పొరేట్ సంస్థలే మొత్తుకుంటున్నాయని వాళ్ళు ఒక రకమైన వాదన మొన్న సభలో చెప్పారు. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్లో రాష్ట్రం ముంగట్టుకోవాలంటే ఆదాయం లేనిది ఎట్లా డెవలప్మెంట్ ఉంటుంది. ఎన్ని అప్పులు చేసినా కానీ మళ్ళీ అవన్నీ రాష్ట్రమే భరించాలి కదా, రాష్ట్రం అంటే ప్రజలు కదా కట్టాల్సింది. మరి అలాంటప్పుడు మీరు ఎలాంటి పరిపాలన చేస్తుర్రు, ఈ ఉచిత పథకాలు ఎందుకు, ఇంకా 600 హామీలు ఎట్లా అమలు చేస్తారు, అసలు అవి అయితాయా కావు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు ఒక రకంగా నిజం చెప్పేసిర్రు అనుకోండి, ఈ ఉచిత పథకాలను ఆపేసేది. ప్రజలు కూడా ఆలోచించాల, ఉచిత పథకాలు అనేవి చాలా అంటే చాలా డేంజర్. ఎందుకు డేంజర్ అంటే మీరు బాగా ఆలోచించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ని హామీలు ఇచ్చింది వాళ్ళ అధికారంలోకి రావడానికి, రేపు ప్రొద్దున బీజేపీ మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఇంతకంటే ఎక్కువ హామీలు ఇవ్వక ఉన్న హామీలనే తీసేసి మేము అధికారంలోకి వస్తాం అని చెప్పే ధైర్యం ఏ పార్టీ అన్నా చేస్తుందా? చేస్తే వాళ్ళకి అధికారం వస్తుందా? రాదు. ఏ పార్టీ కూడా చేయదు. ఓట్లు కావాలంటే ఇలాంటి హామీలు ఇవ్వాలి. ప్రజలు అవిట్లనే నమ్ముతున్నారు. కాబట్టి ప్రజలు కూడా మారాలి, గవర్నమెంట్లే కాదు. ప్రజలు ఎందుకు మారాలంటే ఉచిత పథకాలు అనవసరం, ఇది అవసరం లేనిది. మనకేం కావాలా? ఒక ఒంటరి మహిళ ఉంది, ఓకే, వితంతువులు, వృద్ధాప్య పింఛన్లు, ఓకే, వృద్ధులు, వికలాంగులు, ఈ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి వచ్చే పెన్షన్ అవి వేరు, ఓకే. వీరికి తప్ప ఎవరికి ఏ రకమైన స్కీములు, ఏ రకమైన డబ్బులు పప్పు బెల్లం లెక్క ఈ పంచులు అవసరం లేదు. 20,000 కోట్ల రైతు రుణమాఫీ మీరు ఎందుకు వేసారు? 20,000 కోట్లు. అరే మీరు అలాగూ టైం ఇయ్యర్రి, నెలకు 500 కట్టమని చెప్పుర్రి. 30 ఏళ్ళు కట్టను వాళ్ళు. అదే రైతులు ₹1,00,000 రుణం తీసుకున్న రైతులు నెలకు 500 కట్టుర్రి బ్యాంకులో అని చెప్పుర్రి, వితౌట్ ఇంట్రెస్ట్, వడ్డీ లేకుండా. మీకు ఎన్ని రూపాయలు వస్తాయి గవర్నమెంట్కు ప్రతి నెల? ఖజానాకి ఎంత వస్తాయి? దాంతో రాష్ట్రం నడపరాదా? ఈ
ఉచిత హామీలు ఉచిత పథకాలన్నీ బంద్ చేసి ఒకరికి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇవ్వు. ఆయనకు 100 రూపాయల కూలి ఉంటే 100 రూపాయల రోజు వేతనం ఉంటే ఆయనకు 200 వేతనం చేయి. ఓకే, ఇట్లా కానీ ఈ పథకాలు వరస్ట్ పథకాలన్నింటినీ తీసేయాల. ఇప్పుడు ఎట్లయినా రేవంత్ రెడ్డి గారు మీకు ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. మీరు కింద పడ్డా మీద పడ్డా ఇదే మీకు లాస్ట్ కాబట్టి మీరు చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఉచిత పథకాలన్నీ మనం క్యాన్సిల్ చేస్తున్నాం. మాకు రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యము. మేము రాష్ట్రం కోసమే ఇవన్నీ బంద్ చేస్తున్నాం. మేము ప్రజలకు మంచి అందుబాటులో ఉండే ధరలకు నిత్యావసర వస్తువులు ప్రతిదీ మీకు అందుబాటు ధరలకు తీసుకొస్తామని చెప్పేసి ఈ ఉచిత పథకాలు రుణమాఫీలు ఇవన్నీ బంద్ చేసేది. ఈ 3.5 సంవత్సరాల లోపల మీరు అట్లా అయితే చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రిగా మీ పేరు ఉంటుంది. లేదనుకో ఒక పేరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లిస్టులో కూడా మీ ఒక పేరు ఉంటుంది తప్ప ఇంకా అంతకుమించి ఏముండదు. ఎట్లయినా వేసి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, అయిపోయారు, ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇక మీరు ఇంకోసారి రారు. మీకు ఇది నేను చెప్పడం కాదు, గ్రాస్ రూట్లో మీ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తారు. అడిగితే ఎవరిని కదిలించినా అదే చెప్తారు. మీ ప్రభుత్వం అట్లా ఉంది కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి మీకు అనుకూలంగా మలుచుకోవడానికైతే ఇవే ఏది ఉచిత ఆర్టీసీ బస్ స్కీమ్ బంద్ పెట్టుర్రి. ఈ ఉచిత లోన్లు యువకులకు కూడా ఉచిత లోన్లు అవసరం లేదు. మీరు లోన్ ఇయ్యర్రి, ఆ లోన్ మీద ఇన్స్టాల్మెంట్ ఎంత నెలకు, ఓకే, రూపాయి వడ్డీది 25 పైసా వడ్డీకి పెట్టుర్రి, లేకుంటే వితౌట్ ఇంట్రెస్ట్ పెట్టుర్రి. ఈఎంఐ పెట్టేసి నెల కరెక్ట్ కట్టిన వాళ్ళకు చివరిలో ఏదైనా ఇన్సెంటివ్స్ లోన్ కొంచెం మాఫీ అవుతామని చెప్పుర్రి, 10,000 15,000 చివరిలో లాస్ట్ మూమెంట్లో. ఇటువంటి హామీల వల్ల మీకు రాష్ట్ర ఖజానా పెరుగుతుంది, మీరు డెవలప్మెంట్ చేయగలుగుతారు. డెవలప్మెంట్ మీరు తర్వాత ప్రజలకు చూపించుకోగలుగుతారు, ప్రజలకు కూడా అర్థమైపోద్ది. ఇవి ఏరి కానీ ఉచిత పథకాలు తీసేరి కావాలని ఇప్పటి నుంచి మీ దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఇవి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు ఇప్పుడు చేసే ఇది బెంచ్ మార్క్ కావాలా. ఈ బెంచ్ మార్కును మిగిలిన పార్టీలు ఫాలో అయ్యేటట్టు మీరు ఏది ఇది మీకు మంచి పేరు తీసుకొస్తుంది. లేకుంటే ఇట్లనే ఉచిత పథకాలను కంటిన్యూ చేద్దామంటే పప్పు బెల్లం లెక్క వంచి పెడదామంటే తెలంగాణ కూడా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ అట్లా అయిపోద్ది. ఇక్కడ కూడా మొత్తం ఆదాయం అన్నీ పడిపోతాయి. రేట్లు ఆల్రెడీ పెరిగిపోయినాయి. నూనె, బియ్యం, నిత్యావసర సరుకులు ఇంకా ఏవైనా కొనలేని సిచ్యువేషన్లో ఉన్నాం మనం. మీరు నిజంగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఈ పథకాలు బంద్ చేసి నిజాలు వాస్తవాలు ఇట్లనే ప్రతిరోజు చెప్పుర్రి ప్రజలకు. ప్రతిరోజు ఇట్లాంటి నిజాలు చెప్పుర్రి. ఉచిత పథకాల వల్ల మీకు హాని కలుగుతుంది, రాష్ట్రానికి హాని కలుగుతుంది, దాంతో దేశానికి కూడా హాని కలుగుతుంది. నెక్స్ట్ ఏ పార్టీ కూడా ఇలాంటి హామీలే ఇస్తుంది. మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మీ ఓట్లు కొల్లగొట్టేందుకు ఇలాంటి 100,000 హామీలు ఇస్తారు మీకు అని చెప్పేసి నిజాలు చెప్పేసి ఓకే అధికారంలోకి మేము అవితోటి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే అంతకుముందు ప్రభుత్వం కూడా మీకు ఇవే పథకాలు ఇచ్చింది కాబట్టి అవి మేము క్యాన్సిల్ చేస్తామంటే మీరు ఓట్లు వేయరు. వేస్తారా? ఎవరు వేయరు కాబట్టి మేము అవిట్లను ఫాలో అయ్యాం. కానీ నాకు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంది, రాష్ట్రం మీద అభిమానం ఉంది, మీ అందరి మీద ప్రేమ ఉంది కాబట్టి మీ ప్రేమ కోసం, మీ అభిమానం కోసం, మీ బతుకులు బాగుండడం కోసం ఈ పథకాలన్నీ తీసేస్తున్నా. కేవలం వృద్ధాప్య, వికలాంగులు, ఒంటరి మహిళలు, పెన్షనర్లు వీళ్ళ పథకాలు తప్ప మిగిలిన అన్ని రకాల పథకాలు తీసిస్తున్నామని చెప్పేసి చెప్పుర్రి. సంక్షేమం అంటే పథకాలు పప్పు బెల్ల లెక్క రూపాయలు వంచిపెట్టారు కాదు ముఖ్యమంత్రి గారు. సంక్షేమము ఒక ఎంపవర్ చేయాలా పీపుల్స్ని. మీకు తెలియదా? మీకు తెలుసు. ప్రజలను ఎప్పటికప్పుడు ఎంపవర్ చేయాలా, పని చేయాలా. ప్రతి ఒక్కరు రోజు నుంచి సాయంత్రం దాకా పని చేయాలా. అది ఏ పని అయినా కానీ ఈ సాయంత్రం వరకు 100, 200, 500, 1000 రూపాయలు ఎంప చేయాలా. ఆ పని మీరు ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ అట్లనే అయింది, మీరు అట్లనే అయ్యారు ఈ పథకాల వల్ల. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం 660,000 హామీలు ఇస్తుంది ఇస్తుంది. కానీ అన్నీ చేస్తారా? ఏ గవర్నమెంట్ ద్వారా కూడా అన్నీ కావు. ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక పీక్ వెళ్ళిపోతుంది మీరు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే. ఇప్పుడు మీరు గత ప్రభుత్వము 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఉన్నాయి, షాదీ ముబారక్. మీరు దానికి అదనంగా తులం బంగారం మీ వల్ల తెలంగాణలో ఇండియాలో 1,00,000 రూపాయలు అయింది. ఓకే, 10 గ్రాముల బంగారం. మరి 1,00,000 అంటే మీరు 2 లక్షలు వేసినట్టే కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్కు
మిగిలిన పార్టీలు ఏం చేయాలి, దాన్ని 3 లక్షలకు పెంచాలా, లేకుంటే 1,00,000 అంటే వాళ్ళని ఓట్లు ఎత్తారా? మేము మళ్ళీ 1,00,000 50,000 ఇస్తామంటే ఓట్లు ఎత్తారా? వేయరు కదా. కాబట్టి మార్పు ఇక్కడ నుంచే మొదలుపెట్టింది. మార్పు మీ నుంచి స్టార్ట్ చేయని ఈ అనవసరమైన స్కీమ్స్ అన్నీ రద్దు చేసేసి గవర్నమెంట్ ఆర్టీసీ కూడా 30 రూపాయల బస్ టికెట్ 15 రూపాయలు ఏరి, 15 రూపాయల టికెట్ 8 రూపాయలు ఏరి, సగానికి సగం తగ్గించేది. తద్వారా ఖజానా వస్తుంది, ఆర్టీసీ కూడా నడుతుంది. లేదంటే అసలు ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తే ఇంకా ఉన్న దరిద్రం అంతా పోతుంది. ఇక ప్రతి ఇంటికి ఒక కార్ అయిపోయింది, లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది, జనాలు అప్గ్రేడ్ అయ్యారు, ఇన్కమ్ పెరిగిపోయింది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికే ఇవన్నీ తిప్పలు. ఎందుకు తిప్పాలంటే ఉచిత పథకాల వల్ల. ఉచిత పథకాలు ఇట్లా ఇచ్చుకుంటా పోతే దేశం మొత్తం అడుక్కునే స్టేజ్కు దగ్గర లోపల వెళ్ళిపోతుంది. కాబట్టి నేను చివరిగా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అందులో రకరకాల అభిప్రాయాలు, రకరకాల పార్టీలు దాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని ప్రతిపక్షాలు అందుకుంటాయి, అడ్వాంటేజ్గా తీసుకొని పాలకపక్షం చెప్పుకుంటుంది. కానీ అందులో వాస్తవాలు అవాస్తవాలు కూడా ప్రజలే గమనించాలి. ఒక రకంగా హానెస్ట్గా చెప్పిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇంకో రకంగా ఆయన వల్ల ఆయన ఒక నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఒక రకంగా వాళ్ళ పార్టీ నుంచి ఫోర్స్ ఉందా, లేకుంటే వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఫోర్స్ ఉందా, ఏముందో ఏం తెలుస్తలేదు. ప్రభుత్వాన్ని నడపడంలో కొంతమేరకు ఇబ్బంది అయితే పడుతుండు, అది వాస్తవం, అందరికీ తెలిసిపోయింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆయన చేసినటువంటి ప్రసంగం మీద నేను ఒక భారతదేశ పౌరునిగా నాకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుతోటి నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసుకుంటున్నా. ఇందులో తప్పులున్నా ఒప్పులున్నా సరి చేయండి, తప్పులుంటే కూడా కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే అందరికీ. ఇంకోసారి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మిత్రులకు, పెద్దలకు, మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా కృతజ్ఞుని మీ అందరికీ. ఓకే, నాకు కొంచెం మీ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చిందని భావిస్తున్నా. ఈ సపోర్ట్ ఇట్లనే ముంగట కూడా ఇవ్వరని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.